జ్యోతిర్ కంపెనీ వారి వోల్టేజ్ 66 హైబ్రిడ్ రకంలో ఉన్నాము. దీంట్లో చూసినట్లయితే ఇది కండే, ఇది మనకు వోల్టేజ్ 66 హైబ్రిడ్ మేజ్ యొక్క కండే చూడొచ్చు. దీంట్లో మీకు బెండి యొక్క చిట్ట చివరి వరకు కూడా ప్రతి గింజ పాలు పోసుకోవడం అనేది దీన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా మనం వాడుతున్నటువంటి రెగ్యులర్ హైబ్రిడ్స్ లో మీకు ఇలాంటి లక్షణం అనేది కనబడదు. అంటే ఏమవుతుంది, మీకు విత్తనం మొత్తం పాలు పోసుకునే టైం లోపల ఏమేస్తుందంటే కండ చివరి దాకా కాకుండా కండ లాస్ట్ ఒక ఇంచు కానీ అరించు కానీ దాని వేస్టేజ్ కింద వెళ్ళిపోయి మిగిలిది మాత్రం మనకు గింజ పాలు పోసుకుంటా ఉంటుంది. కానీ మన వోల్టేజ్ 66 రకంలో చూసినట్లయితే కండ యొక్క చివరి వరకు కూడా పూర్తిగా గింజ పాలు పోసుకోవడం మీరు గమనించవచ్చు. సో దీనివల్ల రైతుకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఒక కండకి ఈ విధంగా వేస్టేజ్ లేకుండా ప్రతి ప్లేస్ కూడా మనకు గింజతో నిండుకున్నప్పుడు సగటున 3 నుంచి వెళ్ళి 6 గ్రాముల వరకు మనకు వెయిట్లో తేడా వస్తుంది. ఇది 3 నుంచి వెళ్ళి 6 గ్రాములు అనేది మనకు వినడానికి చాలా చిన్నగా 3 గ్రాములే కదా 6 గ్రాములు అని మనకు వినపడచ్చు. కానీ ఇది ఒక ఎకరాకి మన 30,000 మొక్కలు ఉంటాయి. సో 30,000 మొక్కలతో పాటు మీరు 3 గ్రాములు కానీ 30,000 మొక్కకి ఒక కండేసుకొని దాంతోపాటు 6 గ్రాములు కానీ మీరు లెక్కేసినట్లయితే సగటున కేవలము ఈ వేస్టేజ్ని మనము గింజతో ఫిల్ అవ్వడం వల్ల దాదాపుగా క్వింటాల్ నుంచి వెళ్ళి 2 క్వింటాల్ దిగుబడి కేవలం మనకు ఈ కండ పూర్తిగా నిండుకోవడం వల్లనే మనకు రావడం జరుగుతుంది. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. సన్న పెండు దీని గొప్పతనం.